ఒక కథ పెద్దగా ఉందిగా ఇది మరి. ఓ అమ్మా. ఇక మనకి ఇది జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షుడు కాటూరి రమేష్ మాత్రము ఇవాళ సరే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మన తెలంగాణలో మాత్రము బయటి రాష్ట్రాలకు పోయి బతలేరా, బయట దేశాలకు పోయి బతలేరా, ఇంకోటి ఇలా మార్వాడుల షాపులకు పోవద్దు అనుకుంటే మనలో షాపులు ఉన్నాయి కదా ఆడికి పోర్రి, అని షాపులకు ఎందుకు పోతుర్రు, పోకుర్రి ఇక్కడ పోర్రి అనేది కూడా వస్తుర్రు. ఈ పంచాయతీ ఎందుకు, ఈ ఉద్యమం ఎందుకు, ఈ కొట్లాట ఎందుకు, ఆయన షాపులకు ఆయన దుకాణంలో పోవుడే బంద్ పెట్టుర్రి అనేది ఒకటి కథ నడుస్తుంది. ఇంకోటి మన తెలంగాణలో ఉన్న పరుసు కోళ్ళాగలకు పరిశోధన అయితే లేదు, అందుకనే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కోళ్ళాగలు కూడా వస్తున్నాయి అనేది కథ కూడా ముంగడికి వచ్చింది. సరే ఇదంతా ఎవరి అనుకూలంగా వాళ్ళు బతరు, ఎవరి బతకాలది. ఇప్పుడు ఇంట్లో ఈ కోళ్ళాగ ఏమంటుండు, కాటూరి రమేష్ ఏమంటుండు అయ్యా అంటే ఇప్పుడు ఈ జిఎస్టీ కథకా లేకపోతే మరి ఏ కథకో కానీ మొత్తం మీద బిల్లు మీద మాత్రము నీకు సామాను ఇస్తే ఆ సామాను పేరు రాయకుండా ఏమైనా పైసలే దాని మీద రాస్తున్నారట, అంతేగా? అంతే. నీకు జీలకర్ర, ఉప్పు, తొక్కు, పప్పు, బెల్లము, రాయగడ్డ, నూనె అని ఇది రాయరు. చూద్దాం ఇది ఇవాళ నేను నుంచి మీ నర్సయ్య తాత పైన కడతాడు. ఇక మరి నేను ఇట్లా పోతే వాళ్ళట గుర్తుపడతాడట, మరి మా కోళ్ళాగని పంపిస్తా, నేనేనో సందులో నిలబడతా, అసలు బండారం ఏంది ఇలా నేను బయటకు తీసుకొని వస్తా. మరి ఈ పిల్లగాడు కూడా ఇలా మా స్టూడియోకి వచ్చి ఇంత రామసక్కని వాస్తవాన్ని బయట పెట్టినందుకు ఇప్పుడు ఏదైనా నిజం తప్పే అనాలి, ఒప్పే అనాలి. నేనైతేంది, నువ్వైతేంది, ఎవరైతేంది, నేను కూడా అదే కోరుకుంటుంది, ప్రజల పక్షమే ఉంటుంది. ఇలా ప్రజలకు అన్యాయం జరగబోతుందనే ఒక్క మాట బయటకు వచ్చింది. ఏది, మార్వాడోళ్ళు సామాను పేరు అలా రాయరు, బిల్లు రేటు మాత్రమే రాస్తారు, రాసి ఆ ఉత్తకాయ తెల్లకాయ మీద నల్లగా చేసి చేతికిస్తారు అనే కథ బయటకు వచ్చింది. కాబట్టి ఇలా ఏది ఏమైనా ఈ కథ మాత్రం ఇలా మేము మర్చుకుంటాం. జరగబోయే వాస్తవాన్ని ఏందో మీకు కళ్ళ ముందర పెడతాం. సరేనా? శరణార్థి. నమస్తే.